ప్రైజ్ ది లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. దేవదూతల పరిచర్య, దేవదూతల పరిచర్య, దేవదూతల ద్వారా దేవుడు ఇటువంటి పరిచర్యను కొనసాగిస్తూ ఉంటారు. ఇటువంటి సేవలు మనకు అందుతాయనే విషయాన్ని మనం దేవుని వాక్యంలో ఆత్మానుసారంగా తెలుసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనను. దేవుని దూతలను దేవుని సేవకులు పరిచర్య చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు, కొన్ని ప్రమాదాలు వచ్చినప్పుడు, వారిని చెరసాలలో వేసినప్పుడు దేవుడు రక్షించడానికి, సంరక్షించడానికి దేవుని దూతలను పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారిని ధైర్యపరచడానికి, బలపరచడానికి దేవుని దూతలను పంపించి వారిని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దూత ఇక్కడ ఏం చేస్తుందంటే చెరసాల యొక్క తలుపులు తీసివేసి వారిని బయటికి తీసుకొని వచ్చింది. మనం సేవకులమైనప్పటికీ, మనం ఎంత గొప్ప భక్తులమైనప్పటికీ, మనం ఎంత గొప్పవారమైనప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఏదో ఒక చిక్కులో, ఏదో ఒక చెరసాలలో, ఏదో ఒక బంధకంలో, మరణ శోధనలో ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో దేవుడు కరుణ గలవాడు కాబట్టి, దేవుడు కరుణ వల్ల గలవాడు కాబట్టి, ప్రేమ గల దేవుడు కాబట్టి, రక్షణను, సంరక్షణను మనకు అనుగ్రహించి, ఆయన భక్తులమైన మనకు ఎటువంటి హాని శత్రువు నుండి తగలకుండా, ఎక్కడ మనం లాక్ అవ్వకుండా, బంధించకుండా దేవుడు మనలను కాపాడుతూ ఉంటాడు. అంతేకాకుండా మరి కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అనగా దీని అర్థం ఏమిటంటే, యెహోవాను భయభక్తులతో ఆరాధించే వారిని, ఎవరైతే ఆరాధన చేస్తున్నారో భయభక్తులతో, భయము ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి ఉంటే సరిపోదు, దేవుని భయము కూడా ఉండాలి. అలా ఆరాధన చేసేవారికి దేవుని దూత వారి చుట్టూ కావలగా ఉండి వారిని రక్షించును. ఇది దేవుని యొక్క మరి సంరక్షణను తెలియజేస్తుంది. దేవుడు సంరక్షించే దేవుడు, దేవుడు రక్షించుకునే దేవుడు. పాపము నుండి విడుదల ఇచ్చిన తర్వాత కూడా తన భక్తులకు పరిచర్య చేసేవారికి కూడా ప్రమాదాల నుండి, శోధనల నుండి తప్పించడానికి అకస్మాత్తుగా దేవదూతలు దిగి ఆ శోధన నుండి రక్షించబోతూ ఉన్నారు. అలా రక్షించబడ్డప్పుడు ఎన్నో ప్రమాదాల నుండి మనం తప్పించబడతాం. ఇది దేవుని కృపను ఈ వచనము తెలియజేస్తుంది. అయితే మొట్టమొదటి విషయం ఏమిటంటే, దేవదూతల పరిచర్యలో మొట్టమొదటి విషయము అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళను. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వెళ్ళెను. ప్రభువు దూత ఈ ఐథియోపియుడైనటువంటి నపుంసకుడిని మరి కలుసుకోమని దేవుడు ఫిలిప్పుతో ఆత్మ ద్వారా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవదూతలు మనం ఏం చెయ్యాలి, ఎటువంటి పరిచర్య చేయాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాన్ని మనకు బోధిస్తాయి. మనం ఏం చేయాలి, మన భవిష్యత్తులో ఏం చేయాలి. ఇక్కడ ఫిలిప్పుకు దూత బోధించింది, దక్షిణముగా వెళ్ళు, యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గంలో ఒక మార్గంలో వెళ్ళు అన్నాడు. ఎందుకంటే ఆ మార్గంలో
ఒక నపుంసకుడు రాబోతూ ఉన్నాడు. నపుంసకులను కూడా దేవుడు మన సేవలో రక్షించబోతూ ఉన్నాడు. నీ ప్రార్థన ద్వారా నపుంసకులను రక్షించబోతూ ఉన్నాడు. అయితే దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఈ నపుంసకుడు వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు కానీ నిజమైన దేవుడు అతనికి అర్థం కాలేదు. అతని నేత్రాలు ఓపెన్ అవ్వలేదు. అతని ఆత్మ మనోనేత్రాలు ఓపెన్ అవ్వలేదు. యెషయా గ్రంథం చదువుతున్నాడు కానీ అర్థం చేసుకోవట్లేదు. ఈనాడు కూడా అనేక మంది దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారు కానీ ఇంకా వారికి దేవుడు పరిచయం అవ్వలేదు. నిజమైన దేవునిని అంగీకరించలేదు. నిజమైన దేవుడు చెప్పినట్లు వారు జీవించట్లేదు. దేవుడు దేవదూతల ద్వారా ఫిలిప్పును వాడుకుంటున్నాడు. ఆశ్చర్యకరమైన సంగతులను తెలియజేసి ఆ యొక్క నపుంసకుడిని కూడా యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన మరణించాడు, ఒక వదకు తేబడ్డ గొర్రెపిల్ల వల్ల మరణించాడు, ఆయన రక్తంలో పాపాలు పోతాయని నపుంసకుడు రక్షణ పొందుకున్నాడు, బాప్తిస్మం పొందుకున్నాడు. మీరు కూడా ఇతరులకు బోధించినప్పుడు దేవుని వాక్యం మీకు అర్థమవుతుంది, దేవుడు మీకు అర్థమవుతున్నాడు. వాక్యానుసారమైన జీవితంలో మీరు నడవబోతూ ఉన్నారు. ఒక మునుపటి కంటే అధికమైన అనుభవం, అనగా మీ ఆలోచన మాత్రమే కాదు, దేవుడు మీతో దూతల ద్వారా మాట్లాడి, కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడి మీ కుటుంబాన్ని నడిపించబోతూ ఉన్నాడు. మీ ఉద్యోగంలో కానీ, మీ వ్యాపారంలో కానీ, మీ పరిచర్యలో కానీ దేవుడు మాట్లాడి ఏం చేయాలని బోధించి మరి నడిపించబోతున్నాడు, అనేకులను రక్షించబోతున్నాడు. అంతేకాకుండా రెండవ విషయం ఏంటంటే, అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఓడిపోయాను. దేవుని దూతలను ఎందుకు పంపిస్తున్నాడంటే, దేవుని సేవకులకు ఉన్నటువంటి సంకెళ్ళు అనే బంధకాలు, కట్లు, రోగాలనే కట్లు, ఆర్థిక కట్లు మరి తెంచివేయడానికి, పరిచర్య చేయకుండా ఏ సాతాను ఆటంకాలు ఉన్నాయో తెంచివేయడానికి, దేవుని పిల్లలకు, దేవునికి ఆరాధించే భక్తులైన మీకు ఉన్న బంధకాలను తెంచివేయడానికి దేవుని దూతలు వచ్చి కొన్ని కట్లు తెంచివేస్తున్నాయి. అప్పుడు మీరు మంచిగా ప్రార్థన చేయగలరు, ఇంకా మంచిగా దేవుని కొరకు బ్రతకగలరు, ఇంకా మంచిగా ప్రార్థన చేయగలరు, ఇంకా సమర్పణ జీవితాన్ని అప్పుడు స్వతంత్రులుగా ఉండగలరు. రోగాల చేతుల్లో, సాతాను చేతుల్లో, అప్పులనే కాడుల చేతుల్లో ఉండరు. విడుదల పొందు దేవుని దూతలు వచ్చినప్పుడు రెండవది విడుదల అనేది వస్తుంది. దేవుని దూతలు వచ్చినప్పుడు మొదట అక్కడ ఐథియోపియుడైన నపుంసకుడికి రక్షణ అనేది, అభిషేకం అనేది వచ్చింది. కాబట్టి దేవుని దూతలు వచ్చినప్పుడు దేవుని భక్తులకు, దేవుని ఆరాధించే వాళ్ళకు దూతలు విడుదల పరిచర్య అనేది జరగబోతుంది. మీరు గొప్ప సేవకులు కావచ్చు, మీ ద్వారా వేలాది మంది రక్షణ పొంది ఉండవచ్చు. కానీ దేవుడు కొన్ని సందర్భాల్లో గమనించాడు, మీరు కూడా ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నటువంటి, బంధింపబడిన స్థితిలో మరి మీరు ఉన్నట్లుగా దేవుడు గమనించాడు. కాబట్టి దేవదూతలను పంపించి సేవకులైన మీకు కూడా కొన్ని సందర్భాల్లో ఆ చెరసాల అనుభవం నుండి దేవుడు పరిచర్య చేయకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని భక్తులైనటువంటి మీకు సాతాను వేసిన చెరలో, బంధకాల నుండి దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు విడిపించి దేవుడు మిమ్మల్ని దర్శించబోతూ ఉన్నాడు. మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 11వ వచనంలో దేవుని దూత ఇక్కడ మరి ధూపవేదిక కుడి వైపున మరి అతనికి కనబడగా జకర్యా చూచి మరి భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ దూత అపియర్ అయి కనబడి దేవుని సేవకునితో, దేవుని భక్తుడితో చెప్తుంది, ఇదిగో నీకు ఒక కుమారుడు పుడతాడు, నీకు ఒక కుమారుడు పుడతాడు. దేవుని దూతల ద్వారా దేవుడు మన జీవితంలో చివరి దశలో, ముసలి వయసులో కూడా అద్భుతాలు చేయగలడు. యవ్వన కాలంలో మనం పొందుకొని కార్యాలు, మధ్య వయసులో మనకు జరగని కార్యాలు,
ముసలి వయసులోనైనా, ఆఖరి వయసులోనైనా, 70-80 సంవత్సరాల వయసులోనైనా నీ చరిత్రను రాయగలడు. ఇక్కడ జకర్యా ఎలిజబెతులకు వృద్ధాప్యంలో పిల్లలు లేరు అప్పటి వరకు. అటువంటి టైంలో మన జీవితంలో ఆఖరి నిమిషంలోనైనా ఏదైనా దేవుడు మిరకల్ చేసే అవకాశం ఉంది. దేవుని దూతలు మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. మన లోటును దేవుడు తీర్చే అవకాశం ఉంది. పిల్లలు లేక ఎన్నో సంవత్సరాలుగా పరిచర్యలో ఉన్నాడు, దేవుని నమ్ముకున్నాడు, కానీ పిల్లలు లేకుండా ఉన్నాడు. అది కూడా ఒక దేవుని సంకల్పంగా ఉంది. ఆ తర్వాత దేవుని దూత బోధించి ప్రకటించినట్లుగా ఒక మంచి కుమారుని కన్నాడు. ఆ మంచి కుమారుని గురించి ఈరోజు ప్రపంచమంతా తెలుసు. ఆ కుమారుని గురించి, ఆ కుమారుడే బాప్తిస్మమిచ్చు యోహాను. దేవుని దూతలు ఎవరైతే పిల్లలు లేరో మిమ్మల్ని దర్శించబోతూ ఉన్నారు. పిల్లలు లేకుండా బాధపడే వారిని దేవుడు దర్శించబోతూ ఉన్నాడు. మీకు మంచి సంతానమును దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. సంతోషమును, ఆనందమును దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అయితే మరి మీరు నమ్మాలి. దేవుని మాటలు ఏం చేయాలి? నమ్మాలి. నమ్మినప్పుడు దేవుని యొక్క కార్యాన్ని చూస్తారు. దేవుడు తన దూతలను ఎట్టి రీతిగా పరిచర్యలను వాడుకుంటున్నాడు. దేవుడు గొప్పవాడు. దేవుడు తన దూతలను పరిచర్యలో వాడుకొని మన ప్రాణాలను కాపాడుతున్నాడు, మన కుటుంబాలను కాపాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.